రాహుల్ గాంధీ మోడీ దిగిపోతున్నాడు అని లెక్కలు చెప్తున్నారు. కానీ అసలు లెక్క ఒక్కసారి చూస్తే 1998లో నుంచి చూస్తే బీజేపీకి ఎన్ని శాతం ఓట్లు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తున్నాయో లెక్క చూసుకుంటే 98లో ఆ రెండు పార్టీలకు వచ్చినటువంటి ఓట్లు ఇంచుమించుగా సమానం. 98 ఎన్నికల్లో 99లో బీజేపీ తక్కువ స్థానాల్లోనే పోటీ చేసింది, తన మిత్రపక్షాలకు ఎక్కువ అవకాశాన్ని ఇచ్చింది. అందువల్ల బీజేపీకి లభించిన ఓట్ల శాతం కాంగ్రెస్కి లభించిన ఓట్ల శాతం కంటే 4% తక్కువగా వచ్చింది 99లో. 2004లో ఎన్నికల సందర్భంగా తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో కొన్ని సమీకరణాలు మారినాయి. ఆంధ్రప్రదేశ్ వాతావరణం మారింది. తత్కారణంగా కర్ణాటకలో బీజేపీ బలం పెరిగిన ఈ 3 రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ బలం తగ్గడంతో కాంగ్రెస్కి లభించిన స్థానాల కంటే 7 స్థానాలు తక్కువగా లభించినాయి. 2009 ఎన్నికల్లో ఈ దూరం మరింత పెరిగింది. 2014లో నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి బరిలోకి దిగింది మోడీ. దేశం అంతటా చాలా విస్తృతంగా పర్యటించారు. అప్పటి నుండి చూస్తే అసలు తేడా కనబడుతుంది. కాంగ్రెస్కి లభించిన ఓట్లు 20% అయితే బీజేపీ 31% ఓట్ల స్థాయికి దూసుకుపోయింది. సొంతగానే 282 స్థానాలు అప్పుడు గెలుచుకుంది. 2019కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఓట్ల శాతం 19కి పడిపోయింది, 1% తగ్గింది. బీజేపీ ఓట్ల శాతం 37 దాటింది, 303 స్థానాలు గెలుచుకుంది. ఈ రెండు పార్టీల ఓట్ల శాతాల మధ్య తేడా 19%. అది చూసిన తర్వాత ఇప్పుడు నితీష్ కుమార్, మమతా బెనర్జీ ఇట్లాంటి వాళ్ళు గోడ మీద పిల్లుల్లాగా వ్యవహరిస్తోంది. పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు 98, 99లో బీజేపీ చేసిన తప్పే చేస్తోంది. అత్యధికంగా మిత్రపక్షాలకు ఇచ్చుకుంది. అప్పుడు పోలింగ్ పర్సంటేజీ, ఓటింగ్ పర్సంటేజ్, ఇంకో పక్కన పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ ఎలా పెరుగుతుంది, అప్పుడు ఎలా అధికారంలోకి వస్తుంది అంటే విపరీతమైన మోడీ వ్యతిరేకత వస్తే లైక్ 2014లో కాంగ్రెస్కి వచ్చినట్టు లేదా ఆనాడు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వచ్చినట్టు వస్తేనే సాధ్యమవుతుంది.